అందరికి హ్యాపీ దసరా అండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే వైజాగ్ లో దసరాకి అమ్మవారి పందిర్లు ఎక్కడెక్కడ పెట్టారో మీకు చూపిస్తా. వైజాగ్ అంతా తిరగలేను కానీ నేను తిరుగుతున్న ఏరియాస్ లో ఎక్కడైనా పందిర్లు అమ్మవారి పందిర్లు కనిపిస్తే మీకు షేర్ చేసుకుంటా, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఎన్ఏడి జంక్షన్ లో ఉన్నాను. మీకు బ్యాక్ కెమెరా అయితే క్లియర్ గా చూపిస్తా ఎక్కడ పందిర్ ఉందో, ఓకేనా? ఇంకా మన వెహికల్స్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఎన్ఏడిలో ఉన్నాను. అదిగోండి, మనకేంటంటే ఎన్ఏడి ఫ్లైఓవర్ ఎక్కడానికి స్టార్టింగ్ అదే అనమాట. సో ఎన్ఏడి ఫ్లైఓవర్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇలా తిరుగుతుంటే ఇక్కడ వినాయకుడి లైటింగ్ ఇదంతా కనిపించింది. సో అక్కడ పందిరి ఉంది, అక్కడికి వెళ్దాము. ఇలా వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ అంతా ఒక సలూను, ఇంకా పైనేమో జిరాక్స్ ఉంది. ఇక్కడే చూడండి యంగ్ ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు పెట్టారనమాట ఇక్కడ అమ్మవారి పందిరి. ఇక్కడ డేట్స్ కూడా పెట్టారు, 3rd నుంచి 12th వరకు. అమ్మవారి అవతారం కూడా రాశారు చూడండి, ఏ రోజు ఏ అవతారం అని. ఇంకా ఇలా వెళ్ళాం పందిర్లోకి. యంగ్ ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు పెట్టారు. ఇంకా లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా పందిరి. వచ్చేసాం పందిర్లోకి. చూడండి అమ్మవారు గ్రీన్ కలర్ శారీతో చాలా బాగున్నారు కదా. ఇంకా నైట్ అయితే ఈ లైటింగ్ ఆన్ చేస్తారు అనుకుంటా. అదిగోండి బాగా పెట్టారు ఈ లైటింగ్, ఈ కలర్ కాంబినేషన్. అమ్మవారి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది కదా, ఎంతో బాగున్నారు అమ్మవారు, సూపర్ ఉన్నారే. ఇంకా ఇక్కడేమో వినాయకుడు ఉన్నారు ఒకవైపు, ఇంకొక వైపు కుమారస్వామినా. అదిగోండి ఫ్రెండ్స్ అమ్మవారు నాకు తెలిసి ఒక 10 feet 12 feet అలా ఉంటారేమో అమ్మవారు. ఎన్ఏడి అని చెప్పి ఇప్పుడు మీకు ఈ అమ్మవారిని చూపించాను కదా. సో ఏంటంటే అక్కడ బోర్డులు చూశాను, ఎన్ఏడి జంక్షన్ బుచ్చిరాజుపాలెం అనమాట ఏరియా ఎగ్జాక్ట్ చెప్పాలంటే. ఇంక ఇప్పుడు నెక్స్ట్ 2nd అమ్మవారి పందిరి దగ్గరకు వచ్చేసాను. ఎక్కడంటే అక్కడే ఆ పందిరి ఉంది కదా, అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తూ ఉంటే వేరే పోస్టర్ కనిపించింది. సో ఇక్కడికి వచ్చా, అదిగో అండి ఈ పందిరి దగ్గరకు వచ్చా. ఇది కూడా బుచ్చిరాజుపాలెం ఏరియాలోనే ఉంది. అలా సందులు గొంతులు తిరుగుతూ ఉంటే ఈ అమ్మవారి పందిరి కనిపించింది. శ్రీ సాయి గణేష్ యూత్ వాళ్ళు పెట్టారు ఈ అమ్మవారి పందిరి అయితే. ఇంకా మీకు ఈరోజు డేట్ చెప్పడం మర్చిపోయా, October 5th అంటే అదిగోండి అన్నపూర్ణాదేవి అవతారం అమ్మవారు. ఇంకా పందిరిలోకి వెళ్దాం. అదిగోండి ఫ్రెండ్స్ ఈ అమ్మవారు పక్కనేమో రాక్షసుని సంహరిస్తున్నట్టు అమ్మవారు విగ్రహం అయితే ఇలా ఉంది. ఇంకా సింహం కూడా ఉంది, అమ్మవారి వాహనం సింహమే కదా. ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కదా, అందుకని చెప్పి అదిగోండి కూరగాయలు ఆకుకూరలు అవన్నీ పెట్టారు అమ్మవారికి. ఒక దండలాగా తయారు చేసి పెట్టారు మొత్తం. చాలా కళగా ఉన్నారు కదా అమ్మవారు, బాగుంది. ఈ పందిరి కూడా చాలా బాగుంది. ఇప్పుడు సింహాచలం వచ్చేసాను ఫ్రెండ్స్. అదిగోండి పైన కనిపిస్తుంది కదా నామాలు, గోవింద నామాలు. సో ఇదే సింహాచలం కొండ, నెక్స్ట్ సింహాచలం ఇది. ఇక్కడ ఇలా వెళ్తూ ఉంటే అదిగోండి ఇక్కడ ఈ పందిరి కనిపించింది నాకు అమ్మవారిది. హనుమాన్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఆ టీం వాళ్ళైతే ఇక్కడ ఈ అమ్మవారి పందిరి పెట్టారు. ఏ ఒక్కటి కూడా పందిరిలా లేదు అసలు. పెళ్లి ఫంక్షన్ లేదంటే ఏదో ఒక ఫంక్షన్కి సెట్ వేసినట్టు అంత బాగా వేశారు కదా, చాలా బాగుంది. లోపలికి వెళ్ళాం. ఇంకా ఈరోజు అన్నపూర్ణాదేవి అమ్మవారు కదా, సో కూరగాయలతో చాలా బాగా అలంకరించారు ఈ అమ్మవారిని.
ఏంటో చాలా కూల్గా ఉందనుకున్నా, తీరా చూస్తే అర్థమైంది ఇక్కడ ఏసీ పెట్టారని. అదిగండి, అది మ్యాటర్. చాలా బాగున్నారు కదా ఈ అమ్మవారు. ఫోర్త్ అమ్మవారి పందిరి దగ్గరకు వచ్చాము. ఏ ఏరియాకి వచ్చామో తెలుసా? కృష్ణా కాలేజ్ రోడ్ ఇది. ఇక్కడ అదిగోండి, ఇక్కడ రాశారు చూడండి, ప్రిన్స్ అండ్ డేంజర్ గాయస్ అంట. ఫ్రెండ్స్ టీమ్ లిటిల్ డేంజర్ గాయస్. ఏంటో వాళ్ళు పెట్టారు. ఇదే పందిరి, చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ స్టార్టింగ్లో నంది పెట్టారు. ఎంత బాగుంది తెలుసా ఈ పందిరి. చూడండి, బ్లాక్ పైన శివుడు కదా, ఆదియోగి సెట్ భలే ఉంది. చూద్దాం లోపల అమ్మవారు. అదిగోండి అమ్మవారు, చాలా బాగున్నారు చూసారా? సగం శివుడు సగం పార్వతీదేవి. ఎంత బాగున్నారో. అర్ధనారీశ్వరులు అంతే కదా పిలుస్తారు. భలే డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇక్కడేమో వినాయకుడు, ఇంకా ఇక్కడేమో కుమారస్వామి. అంతా ఎంత బాగుందో చూసారా? ఒకవైపు ఆవు అంటే ఎద్దు, ఇంకొక వైపు సింహం కూడా ఉంది. సూపర్ ఉంది కదా, ఎంత బాగున్నారు అమ్మవారు. ఫోర్త్ పందిరి దగ్గరకు వచ్చాము. ఇది ఎక్కడంటే ఇక్కడ కెనరా బ్యాంక్ అని ఉంది చూడండి, DCI లిమిటెడ్ బ్రాంచ్ అంట ఇది. అదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడే చాలా క్లియర్గా రాశారు అక్కడ అడ్రస్. DCIL ఆఫీస్ సీతమ్మధార అంట. సో లోపలికి వెళ్దాము. ఎక్కడ అనుకుంటున్నారు? ఈ పోస్టర్ పెట్టారు కదా ఇక్కడ రోడ్లో. అదిగో ఇలా వచ్చేస్తే అదిగోండి ఇది పందిరి, అమ్మవారి పందిరి. లోపలికి వెళ్దాం. అమ్మవారు ఇక్కడ నుంచే కనిపిస్తున్నారు. మంచి సాంగ్ పెట్టారు, దేవుడి సాంగ్. లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాలా బాగున్నారు అమ్మవారు. నిమ్మకాయల దండ వేశారు అమ్మవారికి. సూపర్ ఉన్నారు. చాలా చాలా బాగుంది అమ్మవారి బ్యాక్గ్రౌండ్. అమ్మవారు ఎంత బాగున్నారో కదా. బ్యాక్గ్రౌండ్ చూసారా? భలే షైన్ అవుతుంది. భలే ఉంది బ్యాక్గ్రౌండ్. సూపర్ ఉంది, నాకు భలే నచ్చింది. అమ్మవారి పందిరి చూసాం కదా ఇప్పుడు. సో ఇక్కడ ఈ పోస్టర్ ఉంది, అది చెప్పాను కదా, అది నాకు తెలిసి ఈ అమ్మవారిది కాదనుకుంటా. ఇక్కడ ఇంకో పందిరి ఉంది. సో ఈ అమ్మవారి పందిరి అనమాట. ఏదైతే ఏంట్లేండి, ఈ అమ్మవారి పందిరి చూసాం కదా. అలాగే ఈ DCIL ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఈ పందిరి కూడా చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చూసారు కదా అడ్రస్ కరెక్ట్గా. DCIL ఆఫీస్ ఆపోజిట్ సీతమ్మధార. అదిగోండి ఇక్కడ పోస్టర్ పెట్టారు. ఇంకా ఇక్కడ ఎవ్రీడే ఏం చేస్తారో క్లియర్గా మెన్షన్ చేశారు, పూజలు అదంతా. ఇంక ఇక్కడ నుంచి ఇలా వెళ్దాము. ఎంత బాగుంది తెలుసా, అమ్మవారు ఇక్కడ నుంచే కనిపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లో ఎద్దు ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇలా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ హోమంకి ఎంత పెద్ద ప్లేసు, ఎన్ని కర్రలు పెట్టారు. ఇంకా ఇక్కడ ఎవరు దేవుడు ఉన్నారు, పూజ చేశారు. ఇంకా ఇక్కడ ఈ అమ్మవారు చూడండి, భలే డిఫరెంట్గా అనిపించారు నాకు ఈ అమ్మవారు కదా. కానీ చాలా బాగా పెట్టారు చూడండి. అష్టలక్ష్ముల ఏమో నాకు తెలియదు, కానీ
చూసారా వినాయకుడు, వేరే అమ్మవార్లు అందరినీ బాగా పెట్టారు. ఈ అమ్మవారు కూడా భలే ఉన్నారు. ఆ బిల్డింగ్ కనిపిస్తుందా, అది ఆక్సిజన్ టవర్స్ 32 ఫ్లోర్స్ అనమాట. మన ఏపీలో ఫస్ట్ ఎక్కువ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అదే. 32 ఫ్లోర్స్ బిల్డింగ్. అదేముండదు, అపార్ట్మెంట్స్ అంతే అండి. అపార్ట్మెంట్స్ బోల్డ్ ఫ్లాట్లు ఉంటాయి అంతే. సో ఇక్కడ ఇదే ఏరియా అంటే ఇది సీతమ్మధారలో అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అది శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి టెంపుల్. సో ఆ టెంపుల్కి ఆపోజిట్లో ఇది అమ్మవారి పందిరి. చూసారా అమ్మవారి పందిరి, పూల డెకరేషను, ఇంకా అసలు భలే ఉంది కదా. ఇలా వెళ్దాం లోపలికి అమ్మవారి పందిరిలోకి. నాకు తెలిసి చాలా పెద్ద విగ్రహం అనుకుంటున్నాను. చూద్దాం అమ్మవారు లోపల ఎలా ఉన్నారు. ఇంకా ఎవరు పెట్టారంటే ఇది అదిగోండి లక్కీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వెళ్దాం లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. చాలా బాగుంది, చూస్తున్నారా. ఏసీ కాదు, కూలర్లు పెట్టుకున్నారు. ఇంకా ఇక్కడ చూడండి అమ్మవార్లు, ఇటు సైడ్ కూడా ఈ అమ్మవార్ల ఫోటోలు అయితే పెట్టారు. ఏసీ కూడా ఉందండి, ఏసీ ఫ్రెండ్స్. అద్దుగోండి అమ్మవారు, చాలా బాగున్నారు అమ్మవారు కదా. సింహము, అమ్మవారు చాలా కలగా ఉన్నారు కదా. సూపర్ ఉంది పందిరి, నాకు భలే నచ్చేసింది. లైటింగ్ కానీ అమ్మవారు కానీ చాలా బాగున్నారు. ఈ ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్వి ఆకులు పెట్టారు పందిరి కానీ, ఈ ఆర్టిఫిషియల్ పైన పూలు కానీ, అసలు అమ్మవారు కానీ చూడండి, అమ్మవారు భలే మెరిసిపోతున్నారు. ఎంత బాగున్నారు కదా. సింహం కూడా మనల్నే చూస్తుంది ఫ్రెండ్స్. భలే ఉన్నారు ఈ అమ్మవారు అయితే. ఇక్కడ చూడండి పైన పాము ఫ్రెండ్స్. అమ్మ బాబాయ్, నేను ఇప్పుడే చూశాను పాముంది. అమ్మవారు కూడా నాకు భలే నచ్చేశారు. సీతమ్మధారలో ఉందన్నమాట ఈ పందిరి. వచ్చేసాను ఫ్రెండ్స్. అక్కడ ఉంది కదా, అదేంటనుకుంటున్నారు, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్. ఈ బిల్డింగ్ అంతా కూడా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ అదిగోండి ఈ అమ్మవారి పందిరి. లోపలికి వెళ్దాం. చిన్న పందిరి, చాలా క్యూట్గా ఉంది పందిరి. ఇంకా అమ్మవారు కూడా చాలా బాగున్నారు. అదిగోండి రాక్షసుని సంహరిస్తున్నట్టు చూసారా. పందిరి కూడా చాలా క్యూట్గా బాగుంది కదా, బుజ్జి పందిరి. నాకు ఈ కలర్ భలే నచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా MVP ఏరియా ఫ్రెండ్స్. కాకపోతే నాకు అడ్రస్ ఏం చెప్పాలో తెలీదు. అలా తిరుగుతూ ఉంటే ఇక్కడ చూసారా మొత్తం లైటింగ్ అనిపించింది. సో ఏంటో లైటింగ్ అని చూస్తే ఇంకా ఖచ్చితంగా ఈ టైంలో లైటింగ్ అంటే అమ్మవారి పందిరే కనిపించి ఇంకా అలా వచ్చేసా. ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే ఇది మొత్తం ఒక గ్రౌండ్. అదిగోండి అక్కడైతే ఓపెన్ జిమ్ కూడా ఉంది. సో ఇదంతా ఒక గ్రౌండ్, ఖాళీ గ్రౌండ్. ఆ గ్రౌండ్లో పెట్టారు అమ్మవారి పందిరి. అదిగోండి ఇక్కడ గ్రౌండ్స్ లో పెట్టారు అమ్మవారి పందిరి. చాలా బాగుంది కదా, సేమ్ అసలు ఏ పందిరైనా తీసుకోలేదు. ఎంత బాగా పెడుతున్నారు పందిర్లు.
ఇప్పుడు శివాజీపాలెం ఏరియాలో ఉన్నాను ఫ్రెండ్స్. అదిగోండి శివాజీపాలెం ఏరియాలో ఉన్న కృష్ణ టెంపుల్ ఇది. సో ఈ కృష్ణుడి గుడి ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ పందిరైతే పెట్టారు. కచేరీ కూడా ఏదో జరుగుతుంది, చూద్దాం ఉండండి. అదిగోండి ఏదో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇంకా అమ్మవారి పందిరేమో ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళి అమ్మవారు ఎలా ఉన్నారో చూద్దాము. వచ్చేసాము పందిర్లోకి. కొంచెం హడావిడిగా ఉంది ఇక్కడ. అదిగోండి అమ్మవారు 10 అడుగులో 12 అడుగులో ఉంటారు అమ్మవారు. చాలా బాగున్నారే. ఇప్పుడు శివాజీపాలెం ఏరియాలోనే ఇంకొక పందిరి దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ ఇంకొక అమ్మవారి పందిరి కనిపించింది. ఇంకా అక్కడ శివుడు ఉన్నారు, శివలింగము. చూద్దాం ఉండండి. చూస్తున్నారు కదా, లెఫ్ట్ రైట్ అమ్మవారి ఫేస్ ఐస్ తో చేశారు. ఇంకా మధ్యలో శివలింగం కూడా ప్యూర్ ఐసే. అక్కడ మీరు గమనిస్తే ఐస్ కరిగిపోతుంది కూడా. బాగుంది, చాలా బాగుంది కదా. హే ఇక్కడ చూడండి దీపారాధన చాలా బాగుంది కదా. దీపారాధన వామ్మో ఎంత హడావుడిగా ఉందో. ఇక్కడ ఫాస్ట్ గా పందిర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లైటింగ్లు మాత్రం ఇచ్చి పడేస్తున్నారు ప్రతి ఏరియాలో, చాలా బాగుంది. అదిగోండి ఇంకా ఈ అమ్మవారు చూడండి. ఇక్కడ పక్కన చిన్న అమ్మవార్లు, వినాయకుడు. ఇంకా ఇక్కడేమో మధ్యలో ఎన్ని అడుగుల అమ్మవారు నాకు తెలిసి ఏమో అండి 15 అడుగులు ఉండొచ్చేమో అనుకుంటున్నా. అమ్మవారు చాలా బాగున్నారు. చూసారు కదా, ఈరోజు మన లోకేష్ ఛానల్లో ఈ వీడియో. ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ 5. ఆల్రెడీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనుకోండి. సో ఆల్మోస్ట్ ఈరోజు మొత్తం ఒక 11, నాకు తెలిసినంత వరకు ఒక 11 అమ్మవారి పందిర్లు అయితే నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను. మోస్ట్లీ అంతే అనుకున్న 11 అయినాయి అని. ఇంక ఇప్పుడు ఫస్ట్ ఏమో ఎన్ఏడి దగ్గర స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడేమో లాస్ట్ శివాజీపాలెం ఏరియాలో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే మీ ఏరియాస్లో ఉన్న అమ్మవారి పందిరిని ఒకవేళ మన లొకేషన్లో నేను చూపించుంటే నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి, ఓకేనా. చాలా పందిర్లు అమ్మవారు పెట్టారు ఈ దసరాకి ఇయర్ వైజాగ్లో. కాకపోతే నేను ఇన్ని ఏరియాస్ కవర్ చేయగలిగాను. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసే వీడియో చూస్తున్నారు కదా, చీకటి అయిపోయిందనమాట. నైట్ వరకు ఇంకా అలా తీస్తూనే ఉన్నాను, తిరుగుతూనే ఉన్నాను. సో ఇంకా ఇది ఈరోజు మన లోకేష్ ఛానల్లో ఈ వీడియో. అందరికీ హ్యాపీ 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 దసరా అండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, ఓకేనా. బాయ్.